అనకాపల్లి జిల్లా అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నమోదైన దొంగతనం కేసును ఛేదించే క్రమంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రతిభ చూపించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్జిల్లా దొంగలను మునగపాక పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 60 లక్షల విలువ గల 450 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మునగపాక ఎస్ఐ పి ప్రసాద్ రావుకి అందిన సమాచారం మేరకు అనకాపల్లి బైపాస్ రోడ్ NH16 లక్ష్మీపురం బస్ స్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్ పై ముగ్గురు వ్యక్తులు పోలీసులు చూసి తప్పించుకునే ప్రయత్నించగా చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు ముగ్గురు పాత నేరస్తులని, వారిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు, సస్పెక్ట్ సీట్లు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక మంచి ఎమో క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్గానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్లోనే 2 or 3 offenses, డే HB offenses మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ డే HB offenses. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. Under the leadership of DSP DTC and Additional SP Crimes and CCS team and CI Yalamanchili. The technical evidences, scientific evidences and fingerprints అన్ని మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈరోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ ముగ్గురు అఫెండర్స్ మనకి దొరికారు. And they have been involved in all these recent offenses plus other offenses. ఇందులో టోటల్గానే ముగ్గురు అక్యూజ్ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఇద్దరు వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒకరు 27 years, వాళ్ళు కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అనే అక్కయ్యపాలెం, విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ విశాఖపట్నం సిటీలోనే. అండ్ రీసెంట్ అఫెన్సెస్లో ఆల్మోస్ట్ ఈ కన్ఫెషన్ మీద 9 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటి, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, రాంబిల్లి 2, సబ్బవరం పోలీస్ స్టేషన్ ఒకటి, అనకాపల్లి రూరల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నదేండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. In total 450 grams of gold and gold jewelry items రికవర్ చేయడం జరిగింది. ఇంకా 250 grams of silver articles కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్ వాల్యూ 66 lakhs rupees. ఇది ఎంత రికవర్ చేసిన తర్వాత మనం కోర్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో చేసుకుంటున్నాము. మన అభిప్రాయం ఏమంటే ఈ విక్టిమ్స్కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ జస్టిస్ సర్వ్ చేస్తాము. ఈ ముగ్గురు అక్యూజ్కి కూడా మనం ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరిగింది, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం రికవర్ చేయడానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. ప్రెజెంట్లీ ఇది 9 కేసెస్లో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. And all these 2026 cases, almost 5 cases from 2026, remaining from 2025, anni detect cheyadam jarigindi. And I'm very happy with the work of Additional SP Crimes, DSP DTC Mohan Garu, in charge of SGPO Parwada, CI Yalamanchili, CCS CI, our SB team and all the members who have worked tirelessly in detecting this case. ఇంకా